చూస్తున్నాం చిన్న గొడవకే భార్యను కొట్టి హతమార్చాడో భర్త. రోకల్ బండతో తల పగలగొట్టి మెదడు బయటపడేలా రాక్షసంగా ప్రవర్తించాడు. నల్గొండ జిల్లా దేవరకొండలో ఈ ఘటన చోటు చేసుకుంది. జంగాల కాలనీలో నివాసం ఉంటున్నారు గణేష్ మరియు రేణుక దంపతులు. కొంతకాలంగా కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. నిన్న అర్ధరాత్రి రోకలి బండతో భార్యపై విచక్షణారహితంగా రాక్షసత్వంగా దాడి చేశాడు భర్త. తల పగిలి మెదడు బయటి పడేలా తనని చాలా దారుణంగా కొట్టి కొట్టి చంపేశాడు గణేష్. కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతానికి దర్యాప్తు చేపడుతున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించే వ్యక్తులే గణేష్ మరియు రేణుక. కొన్ని రోజులుగా అటు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరుగుతూ ఉన్నాయట. నల్గొండ జిల్లా దేవరకొండకు సంబంధించి ఈ గణేష్ మరియు రేణుకాలు కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య విభేదాలు మనస్పర్ధలు ఉన్నాయి. తరచుగా చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతూ ఉండేవి. జంగాల కాలనీలో నివాసం ఉంటున్నారట. సో ఈ నేపథ్యంలో అర్ధరాత్రి సమయంలో రోకల్ బండతో భార్య రేణుక తలపైన కొట్టి మెదడు బయటపడేలా తన స్కల్ పగిలిపోయి మెదడు బయటపడేలా కొట్టి కొట్టి హతమార్చాడు భర్త. మరీ ఎంత రాక్షసత్వంగా, క్రూరంగా, విచక్షణారహితంగా, పాశవికంగా ఆ భార్య పైన దాడి చేసి భార్యని హతమార్చే ప్రయత్నం ఇక్కడ గణేష్ చేశాడు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్లో మనం చూస్తున్నటువంటి ఫోటోలో కనిపించే ఇద్దరే భార్యాభర్తలు. సో గణేషే తన భార్యని ఇంత దారుణంగా హతమార్చాడు. సో ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు దర్యాప్తు ప్రారంభించారు. మా ప్రతినిధి శిల్ప అందుబాటులో ఉన్నారు. ఏ శిల్ప, సో ప్రజెంట్ ఇంత విచక్షణరహితంగా, రాక్షసత్వంగా భార్యపై ఆ భర్త ప్రవర్తించడం కనబడుతోంది. మెదడు బయటపడేలా దాడి చేశారంటే ఎంత తీవ్రంగా ఆ భార్యపై దాడి చేశారో అర్థమవుతోంది. అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు ఇద్దరి మధ్య గొడవ జరిగింది? భర్త ఎందుకు భార్యని హతమార్చాలనుకున్నాడు? రైట్, నల్గొండ జిల్లా దేవరకొండలో దారుణమైనటువంటి ఘటన జరిగింది. ఒకవైపు భార్య భర్తల మధ్య గొడవ అనేది తారాస్థాయికి చేరింది. తారాస్థాయికి చేయడంతో విచక్షణ కోల్పోయినటువంటి భర్త గణేష్ అత్యంత దారుణంగా భార్యను రోకల్ బండతో తల పగలగొట్టారు. అనంతరం మెదడు బయటపడేలా అత్యంత క్రూరత్వంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుంచి కూడా పెండ్లై దాదాపు 5 సంవత్సరాల పైన అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. గత కొంతకాలం కూడా ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనేవి వచ్చాయి. తరచుగా ఇద్దరు కూడా గొడవ పడే వాళ్ళని కూడా తెలుస్తుంది. గతంలో పెద్దల సమక్షంలో ఒకవైపు గొడవలు ఏదైతే గొడవలు పడడం చేయడం కాబట్టి వీటినన్నింటినీ కూడా పెద్దల సమక్షంలో క్లియర్ చేసిన అనంతరం మరోసారి ఒక్కసారిగా విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో అత్యంత దారుణంగా గొడవ జరిగింది. నిన్న అర్ధరాత్రి అనేది నిన్న 7 గంటల నుంచి కూడా వాళ్ళిద్దరు గొడవ పడి ఒక్కసారిగా తారాస్థాయికి చేయడంతో విచక్షణ కోల్పోయి అత్యంత విచక్షణ రహితంగా ఇంట్లో ఉన్నటువంటి రోకల్ బండ్ ఏదైతే ఉంటుందో రోకల్ బండ్తో తల పగల కొట్టారు. దాంతోని ఆ వేగంతో ఏదైతే కొట్టారో దానికి సంబంధించి వెంటనే మెదడు కూడా బయటకు వచ్చింది. దీనిపైన వెంటనే పోలీసులు అక్కడికి ఘటనా స్థలం ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే పోలీసులకు ఆశ్రయించడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలం చేరుకున్న ప్రస్తుతం గణేష్ అదుపులోకి తీసుకున్నారు. గతంలో వీళ్ళకి గల కారణాలు ఏంటి అంటూ కూడా ఏమైనా ఆర్థికపరమైనటువంటి కారణాలు ఉన్నాయా, లేకుంటే ఏమైనా మనస్పార్థల కారణంగానే ఇదంతా చేశారంటూ కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం ఇప్పటికే గవర్నమెంట్ హాస్పిటల్కి మృతదేహాన్ని తరలించారు. కానీ ఇటు రేణుక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విలపిస్తున్నారు. పెళ్ళైనప్పటి నుంచి ఈ విధంగానే తన కూతుర్ని టార్చర్ చేసేవారు. ఈ విధంగా కొట్టి చంపడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే శిల్ప, కారణం ఏంటి? భార్యని ఇంత విచక్షణ రహితంగా దాడి చేసి హతమార్చాల్సిన ఆలోచన భర్తకు ఎందుకు వచ్చింది? ఏం గొడవలు జరుగుతూ ఉండేవి? ఎన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి? కుటుంబీకులు ఏం చెప్తున్నారు? రైట్, గణేష్ మద్యానికి బానిస అయినట్టు కూడా ప్రస్తుతమైతే సమాచారం అందుతుంది. దీని వలన ఇద్దరు కూడా భార్య భర్తలకు దీని కారణంగానే తరచు కూడా గొడవలయ్యి రోజు కూడా గొడవ పడుతూనే ఉండేవారు అన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చడంతో నిత్యం ఎక్కువగా గొడవలు పడుతుండేవారు. అది నిన్న తారాస్థాయికి చేరుకొని విచక్షణ రహితంగా ఇది చేసినట్టు కూడా తెలుస్తుంది. మధ్యలోనే ఇదంతా చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. గత కొంతకాలం నుండి కూడా కుటుంబ కలహాలు అనేవి ఎక్కువగా అయ్యాయి. ఒకవైపు అటు పెద్దల సమక్షంలో రాజు కుదిర్చి మరోసారి వీళ్ళిద్దరు కలిసి ఉంటున్న తరుణంలోనే గొడవలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. దీనిపైన కఠినంగా శిక్షించాలంటూ కూడా రేణుక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు మృతదేహాన్ని. ప్రస్తుతం పోస్ట్ మార్టం ప్రతి ఒక్క వైపు కొనసాగుతుంటే ఇటు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కళ్ళ ముందు ఉండాల్సినటువంటి ఈ విధంగా ఎంతో భవిష్యత్తు కలిగినటువంటి రేణుకని అత్యంత దారుణంగా చంపటం ఏంటంటూ కూడా అక్కడ ఉన్నటువంటి రేణుక తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఎప్పుడు చూసినా గొడవ పడే వాళ్ళు అటు రేఖను హింసించేవారంటూ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ ఆధారంగా అక్కడ కలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఫోన్స్ ఆధారంగా ఏమైనా ప్రస్తుతం ఫోన్స్ కూడా స్వాధీనం చేసుకొని దాన్ని ఏమైనా మెసేజ్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు చెక్ చేస్తున్నారు. గతంలో ఏమైనా ఆర్థిక పరమైనటువంటి ఇష్యూస్ ఎవరి వల్లైనా ఏమైనా ఉంటాను కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నాం. ప్రస్తుతం పోలీసులు అదుపులోనే గణేష్ ఉన్నారు. దీనికి సంబంధించి ఎప్పుడు పెళ్లయింది, పెళ్లైనాక ఏ విధంగా జరిగింది, పెళ్లికి సంబంధించి లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని కూడా ప్రస్తుతం విచారిస్తున్నారు. పెళ్లైనటువంటి ఎన్ని రోజుల నుంచి వీళ్ళకి గొడవలు స్టార్ట్ అయినాయి, గొడవలు స్టార్ట్ అవడానికి గల కారణాలు ఏంటని కూడా ప్రస్తుతం అయితే ఒకవైపు రేణుక కుటుంబ సభ్యులను అదేవిధంగా ఇటు గణేష్ కుటుంబ సభ్యులతో పాటు కనీసం ప్రస్తుతం విచారణ చేస్తున్నట్టు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. ఇంకోవైపు పోస్ట్ మార్టం ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ శిల్ప. సో మొత్తంగా నల్గొండ జిల్లా దేవరకొండలో జంగాల కాలనీ నివాసం ఉన్నటువంటి గణేష్ మరియు రేణుక దంపతులకు కొంతకాలంగా కుటుంబ కలహాలతో భార్యాభర్తల మధ్య యుద్ధ గొడవలు అవుతూ ఉన్నాయి. నేను అర్ధరాత్రి భార్యని చాలా విచక్షణ రహితంగా రాక్షసత్వంగా రోకలి బండతో తలపై కొట్టాడు భర్త గణేష్. దీంతో రేణుక అక్కడెక్కడే మరణించింది. సో ఏకంగా మెదడు బయటపడిందని తెలుస్తోంది. సో మెదడు బయటపడేంతలా రాక్షసత్వంగా చాలా క్రూరాతి క్రూరంగా భర్త వ్యవహరించాడు. సో ప్రస్తుతానికి రేణుక కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు ప్రారంభించారు. చాలా విచక్షణ రహితంగా రోకల్ బండతో తన కుమార్తెని దాడి చేయడం పైన ఆ కుటుంబీకులు అటు గణేష్ పైన తీవ్రమైన ఆగ్రహం వెలగక్కుతూ ఉన్నారు. సో కొన్ని రోజుల నుంచి తమ కూతుర్ని వేధిస్తున్నాడని, తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, రోజు కొడుతూ ఉండేవాడని, మద్యానికి బానిసైపోయే రకంగా ప్రవర్తించాడనేది రేణుక తల్లిదండ్రులు చెప్తున్నమాట. సో ఈ ఘటనలో మరిన్ని అప్డేట్స్ పోలీసులకు సంబంధించి విచారణ పూర్తయ్యాక అందే అవకాశం కనబడుతోంది. సో పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఎలా ఉంటుందో చూడాలి.